షేక్ చేసిస్తే ఈజీగా తాగేస్తారు. అందుకని చిన్న వయసు సంవత్సరన్నర, 2 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల వయసు పిల్లలు ఉంటారు. ముసలి వారికి, ఇట్లాంటి వారికి, నమలటం సమయం లేని వారికి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అట్లాగే కొన్ని పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, ఇట్లాంటివి ఏవైనా సరే నట్స్ నానపెట్టేసేయండి 7-8 గంటలు. నానిన తర్వాత మీకు ఇష్టమైన రకాల విత్తనాలు 4-5 విత్తనాలని బాగా గ్రైండ్ చేయండి, పేస్ట్లా చేసేసేయండి. ఆ పేస్ట్కి కావాలంటే 1 కప్పు పాలు కలపండి. బాగా, ఎందుకంటే కలిపితే చాలు, కొంచెం సెమీ సాలిడ్గా షేక్ లాగా అవుతుంది. దానికి కొంచెం తేనె, కొంచెం యాలక పొడి, కాస్త దాల్చిన చెక్క పొడి, ఇట్లాంటివి కలుపుకోండి. వీటిని కాస్త దానిమ్మ గింజలు వేసేసేసి అట్లా షేక్ లాగా చేసేసి దానిమ్మ గింజలు నంచుకుంటూ వీటిని షేక్ అయితే అవి నమలాలి కదా, అందుకని అట్లాంటి దానిమ్మ గింజలు వేసేస్తే నమిలుతూ ఉంటాం. ఈ షేక్కి లాలాజలం బాగా